నిజంగా షార్ట్ తీసేవాడికి దండం పెట్టచ్చు. అలాంటి షాట్లు మా కళ్ళ ముందుకు తీసుకొచ్చి ఒక తెర మీద చూపిస్తున్నందుకు మీ అందరికీ కూడా వాట్సాప్ అబ్బా. నిజంగా మామూలుగా లేదు, పిచ్చెక్కేస్తుంది నిజంగా చూస్తుంటే. ఇంకా థియేటర్లు అన్నీ షేక్ అయిపోతాయి, మొత్తం తగలబడిపోయినా సరే మనం ఆశ్చర్యపోవక్కర్లా. బాహుబలి దేనికి పనికిరాదు, దీని ముందు రికార్డులు మొత్తం బ్రేక్ చేసిద్ది. 10,000 కోట్లు మాత్రం పక్కా బ్రో, 10,000 కోట్లు పక్కా. టీజర్ తో కొంచెం డిసప్పాయింట్ అన్నారు కదా, వాళ్ళకి మొత్తం సరిపోయిందంటారా? మొత్తం అసలు బ్రేక్లే షేక్లే. ఇంకా పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ ఎలా ఉందన్న? చాలా బాగుందన్న. జగపతి గారిది ఇది బాగుంది, చాలా బాగుంది. శృతి హాసన్ ఎక్కువ అనిపిస్తలేదు మూవీలో. అంటే జస్ట్ ఒక బిట్ లో చూపించారు మనకి, అంటే ఆ వెహికల్ మీద బ్యాక్ సైడ్ కూర్చున్నట్టుగా అయితే మనకు చూపించారు. అంటే ఆ అమ్మాయిని బంధించారా లేకపోతే ఏంటి, ప్రభాస్ అన్న అక్కడికి వెళ్ళి కాపాడా అన్నది సస్పెన్స్ లో అయితే పెట్టారు. సో చూడాలి మనం. ట్రైలర్ లో మనకు 2 minutes వరకు ప్రభాస్ గారు కనిపించలేదు కదా, ఎలా అనిపించింది ఈ ట్రైలర్ లో? అదే కదా షాకు. నేను అసలు నిజంగా చూపిస్తారా చూపిరా అన్నట్టుగా ఉన్నా. చివరికి బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోయిన తర్వాత చూపించాడు. నిజంగా కటౌట్ మామూలుగా లేదు. ఆ రాడ్ ఇలా పట్టుకుంటే ఏళ్ళు మామూలుగా లేదు, మొత్తం రాడ్ మొత్తం నలిగిపోయింది. నిజంగా కటౌట్ మాత్రం వాట్సాప్ అబ్బా సూపర్. అలా చూపించిన మీ కెమెరామెన్ అందరికీ కూడా సూపర్.